అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళే టాటా ఎయిర్లైన్స్ పైకి వెళ్ళిన అంటే టేక్ ఆఫ్ అయిన కేవలం ఒక 30 సెకండ్లోనే ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన కుప్పకూలడం జరిగింది. ఇవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కుప్పకూలినా కానీ దాంట్లో చాలామంది కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మనందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే దీనిలో మొత్తంగా కూడా ఒక 600 అడుగుల పైకి వెళ్ళిన వెంటనే 30 సెకండ్స్లో ఒక మెడికల్ హాస్టల్ పైన టేకాఫ్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. అయితే దీంట్లో భాగంగా చాలామంది కూడా మరణించారు. అయితే ముందుగా ఫ్లైట్లో చూసుకున్నట్టయితే క్రూ, ప్యాసింజర్స్ అండ్ ఆల్సో పైలట్ వీళ్ళందరితో సహా 243 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రమే బ్రతికారు. వాళ్ళు కూడా 11A సీట్లో ఉన్నవాళ్ళు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఫ్లైట్ టేకాఫ్ అయి ఒక బిల్డింగ్కి గుద్దుకుందో అప్పుడు ఫ్లైట్ అనేది 2 ముక్కలుగా చీల్చుకొని ఆ సీట్ భాగం మాత్రం కొంచెం దూరాన పడడం జరిగింది. సో అందువల్ల ఆ పర్సన్ అయితే బతికాడు. సో నెక్స్ట్ మనం మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్టయితే ఆ హాస్టల్లో ఫ్లైట్ ఎప్పుడైతే ఆ హాస్టల్కి ఢీ కొట్టిందో అప్పుడు అక్కడ దగ్గర ఒక 33 మంది చనిపోవడం అయితే జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే తెలియని విషయం ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ ప్లేన్ క్రాష్ అయిన వెంటనే మనమందరం ఆలోచించే విషయం ఒకటే, తప్పు ఎవరిది? మేనేజ్మెంటా, టెక్నికల్ ఇష్యూసా, లేకపోతే పైలట్దా? సో ఇవన్నిటికీ కూడా నిన్న ఒక వ్యక్తి వచ్చి ఈ విషయాలకు సమాధానం చెప్పడం అయితే జరిగింది. అయితే అతను చెప్పిన సమాధానం ప్రకారం అతను ఏం చెప్తున్నాడు అంటే, ప్లేన్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో అప్పుడు ఆ ప్లేన్ వచ్చి హాస్టల్కి గుద్దుతున్నప్పుడు అప్పుడు మేము అక్కడే ఉన్నాము. మేము క్రికెట్ ఆడుతున్న సమయంలో ఫ్లైట్ మా మీద నుంచే వెళ్ళింది. అయితే జనరల్గా అయితే ఫ్లైట్ అనేది ఎప్పుడైనా సరే హైట్ నుంచి వెళ్తుంది. కానీ ఆ ఫ్లైట్ అనేది చాలా దగ్గరగా మనుషులకు అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్న ప్లేసెస్లలో అలా దగ్గరగా రావడం జరిగింది. అయితే అతను ఇక్కడ ముఖ్యంగా చెప్పుకొచ్చే విషయం ఏంటి అంటే, పైలట్ అనే అతను చాలా గ్రేట్ థింగ్ చేశాడు. ఎందుకంటే ఆ రెసిడెన్షియల్ ఏరియాలో తప్పించుకొని మరి ఆ పైలట్ ఆ ఫ్లైట్ని వేరే సైడ్ తిప్పి మరి ఆ హాస్టల్లోకి గుద్దిపించాడు. సో అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, ఒకవేళ బై మిస్టేక్లో ఆ పైలట్ గింట ఈ రెసిడెన్షియల్ ఏరియాస్లలో గింట ఆ ఫ్లైట్ ఒకవేళ కూలిపోయి ఉండేది ఉంటే అక్కడ దగ్గర ఒక 1500 మంది నుంచి 2000 మంది వరకు అక్కడ చనిపోవడం జరిగేది. కానీ ఎవరైనా సరే పైలట్స్ ఒకవేళ ప్లేన్ క్రాష్ అయ్యే సందర్భం గింట వస్తే వాళ్ళు ముఖ్యంగా మనుషులు లేని ప్రదేశాన్నే ఎంచుకుంటారు. లైక్ అడవులు కానీ లేకపోతే కొన్ని సముద్రాలు కానీ ఇలాంటి సందర్భంలో నిన్న జరిగిన సందర్భం ఏంటి అంటే, అది కేవలం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్లోనే పేలిపోయింది కాబట్టి సో అది మన సరౌండింగ్స్లో ఉండడం వల్ల రెసిడెన్షియల్ ఏరియాలో తప్పించి వేరే సైడ్ తను ఫ్లైట్ని అయితే క్రాష్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళు చెప్పుకొచ్చే విషయం. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్లైట్ అనేది ఒక హాస్టల్కి క్రాష్ అయిన వెంటనే అక్కడ స్మోక్ అంతా కూడా కుమ్ముకూడిందంట. సో ఎప్పుడైతే ఫ్లైట్ క్రాష్ అయిన వెంటనే ఇక్కడ ఆడుకునే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దగ్గర ఒక 20 నుంచి 30 మంది ప్రాణాల వరకు కాపాడామని చెప్తున్నారు. సో ఇదండి అక్కడ జరిగిన విషయం. పైలట్ తప్పు ముమ్మాటికి లేదు. అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల అతను ఏం చేయలేక టేక్ ఆఫ్ అయిన వెంటనే రెసిడెన్షియల్ ఏరియాస్లో కాకుండా చాలామంది జనాలు తక్కువ ఉండే ఏరియాని చూసి మరి అతను అక్కడ కుప్పకూలడం జరిగింది. సో ఇది అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన వివరణ.